హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈరోజు టాపిక్ ఏంటంటే వంకాయ చెప్పిన నీతండి. వావ్! వంకాయ ఎక్కడైనా మాట్లాడుతుందా? ఎస్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. వంకాయ చెప్పిన నీతి. ఇట్స్ రియల్లీ అండి. చూసేయండి. వంకాయ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చిందండి. చూడండి. ఈరోజు మా ఇంట్లో వంకాయ ఫ్రై ప్రిపరేషన్ చేశానండి. చాలా బాగుంది. అయితే నేను మార్కెట్‌కెళ్ళి అన్ని మంచి వంకాయలు గ్రేడ్ చేసుకునే తీసుకొచ్చానండి. అక్కడ చూడటానికి అన్నీ ఒకేలాగా అనిపించినియి. ఆల్రెడీ నేను చాలా గ్రేడ్ చేసుకొని ఆ వంకాయలు తీసుకొనొచ్చా. చూడండి ఎంత బాగున్నాయో. అవును కదా! చూసేయండి. ఇక్కడున్న వంకాయని చూడండి ఎంత నిగనిగలాడుతుందో చాలా బావుందండి. ఇక్కడున్న వంకాయ కూడా చాలా బావుందండి. కానీ కింద రంధ్రం అనేది అది క్లియర్‌గా అబ్జర్వేషన్ చేసినప్పుడే అర్థమైందండి. నేను ఈ వంకాయని ఫ్రై చేద్దామని కోసినప్పుడు చూడండి లోపల అప్పుడు మనకి బయట పురుగుందని అర్థమైందండి. అసలు నేనక్కడ గ్రేడ్ చేసుకొని క్లియర్‌గా తీసుకొనొచ్చానండి. కానీ చూడటానికి చాలా బావుంది. అలానే వేమన గారు చెప్పిన మేడిపండు చూడు మేలిమైయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు. అసలు వేమన గారు మనందరి కోసం చిన్న పద్యం అని అనుకుంటాం గది మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఆ పద్యంలో ఎంత అద్భుతమైన మన జీవిత సత్యం ఎంత ఉందో చూడండి. అలాగే వాస్తవంగా మన జీవితంలో ఈ జీవన ప్రయాణంలో ఎంతో మంది మనుషులు ఈ కాలంలో మనుషులు కూడా 100% ఇంతే కదా ఉన్నారు. మనం ఎంతోమంది మనుషులను చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడటానికి చాలా గ్రాండ్‌గా, హుందాగా, ఇంకా దర్జాగా గూడా ఉంటారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వంకాయ చూడటానికి ఎంత నిగనిగలాడుతుందో, అలాగే కొంతమంది మనుషులు మనం చూసేటప్పుడు మనం గూడా 100% అదే భావంతో ఉంటాం. వావ్! చాలా గ్రాండ్‌గా ఉన్నారు కదా! అనుకుంటాం. ఇంకా వాళ్ళ గురించి మనం ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ మాటలకు మనం అట్రాక్షన్ అయిపోతాం. వాళ్ళతో మనం ఎన్నెన్నో పరిచయాలు చేసుకుంటాం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళని మనం మన పేరెంట్స్ కన్నా ఎక్కువగా అంటే వాళ్ళ మాటలు కానీ మనం అట్రాక్షన్ అయిపోయి వాళ్ళని మనం ఎంతగానో నమ్ముతాం కదా! చివరికి అంటే వాళ్ళ వల్ల మనకి అనేక బాధలు వచ్చాక కొన్ని లాస్ అయిపోయాక అంటే మనం చెప్పుకోలేనన్ని లాస్ అయ్యాక అప్పుడు బాధపడతాం. లాస్ట్‌కి మనం ఏం చేస్తాం? భగవంతుణ్ణి, ఆ భగవంతుణ్ణి ఎంతగానో ద్వేషిస్తాం కదా! మన పొరపాటు నిజంగా మన పొరపాటే. అంటే మనం ఆ భగవంతుణ్ణి ద్వేషిస్తాం. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదని మనకు ఆ భగవంతుడు చేసిండని అంటాం కదా! నిజంగా చూడండి మనం కొంతమందిని ఎంతగానో నమ్మటం అనేది మనం చేసే చాలా తప్పు కదా! మనసారా ఆ భగవంతుణ్ణి ముందు మనం నమ్మవలసింది ఎవరు? ఆ భగవంతుణ్ణి మనం మనసారా ఎప్పుడు, ఎల్లప్పుడూ ఆ భగవంతుని మీదే నమ్మకం పెట్టుకోవాల. ఎందుకు ఎవరినో నమ్ముకొని ఏదో మనకి చేస్తారు అని అనుకోకుండా, ఆ భగవంతుని మీదే నమ్మకం పెట్టుకొని అంటే మనకు ఎవరో ఏదో చేస్తారని కాదు. మన భగవంతుడు అండ మనకి ఉంటది అని 100% ఒకళ్ళని నమ్మితే మనకు ఏదీ ఉండదు కదా! మనము మనుషులు చూసి హుందాగా ఉన్నారు, దర్జాగా ఉన్నారు అనుకోకుండా, మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆ భగవంతుడినే నమ్ముతూ మనం ఉండాలి కదా! ఒకళ్ళని నమ్మితే ఏమీ ఉండదు. ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మి, మనం ఎప్పుడూ కష్టపడే తత్వం, అలాగే మనసారా ఆ భగవంతుని మీద నమ్మకం. నిజంగా ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తారు. మనకు అండగా ఉంటారు. ఎప్పుడు ఆయన భగవంతుని చల్లని చూపు మనపై ఉంటది అనే నమ్మకం ఫస్ట్ మనకు ఉంటే చాలు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, మనకేదో సహాయం చేస్తారు, అన్నీ మనని ఆదుకుంటారని లేదు. ఆ భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. మనసు ఎప్పుడూ ఆ భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని ఈ జీవనం చేస్తే చాలు. ఎన్నెన్నో కష్టాల నుంచి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి అనుగ్రహం, ఆ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటది. కాపోతే కొంచెం లేటయినా ఆ తండ్రి అనుగ్రహం మనకి ఉంటది కదా! ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మనసులో అనిపించిన ఈ చిన్న మాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.